హలో అండి, వెల్కమ్ టు శ్రీ చెఫ్. వెదర్ చల్లగా ఉన్నప్పుడు టమాటా చారు ఈ విధంగా చేసుకోండి. ఉల్లిపాయ లేకుండా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మొదటిగా దీనికోసం అయితే ఒక 5-6 టమాటాలని ఈ విధంగా 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. లో మనం చింతపండు ఎక్కువ వేయకూడదండి, అందుకోసం మనం టమాటాలు ఎక్కువ తీసుకున్నాము. ఈ విధంగా ఒక 2-3 రెబ్బలు చింతపండు వేసుకుంటే సరిపోతుంది. అలానే ఇప్పుడు ఇందులో చిటికెడంత పసుపు వేసుకుందాం. దీనికి సరిపడంత వాటర్ వేసుకొని దీన్ని బాయిల్ చేసుకోవాలన్నమాట. ఈ లోపల మనం దీనికి కావాల్సిన పొడిని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం అయితే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ కందిపప్పు, అలానే ఒక 1/4 టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకొని మంచిగా పౌడర్ లాగా చేసుకుందాం. మనం ఇందులో మిరియాలు అనేది ఎక్కువ వేసుకోకూడదండి. అలానే కారానికి తగ్గట్టు ఒక 5-6 పచ్చిమిర్చిని కాస్త బరగ్గా పట్టి పక్కన చేసుకుందాం. ఈ విధంగా టమాటాలు మెత్తగా ఉడికిన తర్వాత దాన్ని కాస్త చల్లారించుకొని ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు కడాయి హీట్ అయిన తర్వాత కడాయిలో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తక్కువగా పోపు గింజలు వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. ఒక 1/2 టేబుల్ స్పూన్ కన్నా కొంచెం తక్కువగా వేసుకోవాలి. అలానే ఒక చిటికెడంత ఇంగువ, మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ని అంతా ఇందులో వేసేసుకొని అలానే కాస్తంత కరివేపాకు కూడా వేసేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇది మనం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలంటే మంటని మనం సిమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఇందులో ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోలేదు కదా, లేకుంటే పోపు మాడిపోతుంది. ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి టమాటాలని, ఆ ప్యూరీని ఇందులో వేసేసుకోవాలి. అలానే కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకోవాలి. రుచికి తగ్గట్టు ఉప్పు వేసేసుకొని రసం పౌడర్ని వేసుకుందామండి. నేనైతే MTR రసం పౌడర్ని యూజ్ చేస్తున్నాను. కాస్తంత రసం పౌడర్ వేసుకున్న తర్వాత కొద్దిగా మంచిగా కలిపేసుకొని ఉడకనిద్దాం. రసం అనేది మరీ చిక్కగా ఉండకూడదు, కాస్తంత పలుసగా ఉండేటట్లుగానే వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా బురుగు కాస్తంత పైకి తేరేంత వరకు ఉంచుకుంటే సరిపోతుందండి. మరి చాలా ఎక్కువసేపు ఉడకాల్సినంత అవసరం లేదనమాట. ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన టమాటా చారు అయితే రెడీ అయిపోయింది. వేడివేడిగా అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలానే ఉప్మాలో కూడా చారు కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మరిన్ని వితౌట్ ఆనియన్ గార్లిక్ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్